ఎప్పుడైనా మీరు ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? అలా అనుకున్నప్పుడు వినిపించేది మనకు 5 అక్షరాలే. ఆ 5 అక్షరాలలో ఒక బ్రహ్మాండం ఉంటుంది. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. ఈ 5 అక్షరాలు మన పంచభూతాల్ని సూచిస్తాయి. నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, వా అంటే గాలి, యా అంటే ఆకాశం. ముందున్నటువంటి ఓం ఉంది కదా, అది అయిపోయింది, అయ్యింది, అవుతున్నది అనేటువంటి అంశాలను సూచిస్తుంది. ఈ 6 అక్షరాలు కలిసినప్పుడు మన శరీరం, మన ప్రాణం, మన ఆలోచనలు శివతత్వంతో కలిసిపోతాయి. మనకి బాధ కలిగినప్పుడు, బాధలో బాగా లీనమైపోయి ఉన్నప్పుడు మనస్సు లోతుల్లో నుంచి వచ్చేటువంటి ఒకే ఒక శబ్దం ఓం నమ శివాయ. అది మనల్ని తాకుతుంది, మనల్ని నిలబెడుతుంది. శివుడిని మన కళ్ళతో చూడలేమేమో, కానీ ఈ మంత్రం ద్వారా మన హృదయంతో చూడవచ్చు. ఓం నమ శివాయ ఒకసారి పాడినటువంటి పాట కాదు ఇది. మనలో శివతత్వాన్ని నిద్రలేపేటువంటి శక్తి. అందుకే ఈ మంత్రం ఒక శబ్దం కాదు, ఒక జీవన మార్గం. ఒక్కసారి మౌనంగా కూర్చొని మనస్సులో ఓం నమ శివాయ అని అనుకుంటే చాలు, వెంటనే శివుడు కదిలొస్తాడు. ఓం నమ శివాయ అంటూ శివుని తత్వాన్ని మనసారా అనుభవించండి. మరి ఇలాంటివే ఇంకా తెలుసుకోవాలంటే ఓం నమ శివాయ అంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరితో ఈ శివుడి యొక్క జ్ఞానాన్ని పంచుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.